श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। सशंखचक्रं सगदासिसाङ्गं पीताम्बरं कौस्तुभवत्सचिह्नं श्रिया समेतोज्ज्वलशोभिताङ्गं विष्णुं सदाहं शरणं प्रपद्ये। సర్వవ్యాపకుడైనటువంటి మహావిష్ణువు పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్సులు అర్పిస్తూ మనం తెలుసుకుంటున్నటువంటి శ్రీభారతీ సూక్తి అనేటువంటి విశేషాల్లో ఈ రోజున మరొక సూక్తిని వివరించుకుందాం. మహాభారతం ఆది పర్వం పంచమాశ్వాసంలో ద్రోణుని యొక్క వృత్తాంతాన్ని గురించి తెలియజేస్తూ, ఈ ద్రోణాచార్యుడు ఒక రోజున ధన ఆపేక్ష కలిగినటువంటి వాడై కొంచెం డబ్బులు అడుగుదామనుకొని తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి ద్రుపదుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆ ద్రుపదుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రుపదుడితో మాట్లాడినటువంటి ఆ ద్రోణాచార్యుడితోటి ద్రుపద మహారాజు ధనమున్నది అనే అహంకారం చేత మాట్లాడిన విషయం ఈ రోజున మనం తెలుసుకుందాం. కొలది ఎరుంగక ఇట్టి పలుకుల్ పలుకం తగు కాదు నాకు అనన్ పలుగుంతనంబునన్ పలుక పాడియే నీ సఖినంచు పేద విప్రులకును ధారణీశులకు పోలగా సఖ్యము సంభవించునే. పేద విప్రులకును ధారణీశులకు పోలగా సఖ్యము సంభవించునే. పలుకగవేగ పొమ్ము అకటా పారుడు సంగడి కాడెయందునన్. ధనమెచ్చిన మదమెచ్చును అనేటువంటి ఒక సామెత ఇలాంటి వాళ్ళని చూస్తేనే పుట్టిందండి. చిన్ననాడు ఇద్దరు కలిసి చదువుకున్నప్పుడు ఇక్కడ భేదమేమీ లేదు, ఇద్దరు కలిసి స్నేహితులుగానే చదువుకున్నారు. కానీ ధనాపేక్ష చేత ధనం అవసరమైనప్పుడు ఆ ధనం కలిగినటువంటి వాడు అని తెలుసుకుని తన చిన్ననాటి స్నేహితుడి దగ్గర ధనం ఉన్నదనే విషయం తెలుసుకుని ఎంతో ఆశతో ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి ఆ ద్రోణాచార్యుడిని ఇలా మాట్లాడుతున్నాడు ఆ ద్రుపదుడు. కొలది ఎరుంగక ఇట్టి పలుకుల్ పలుకం తగు కాదు నాకు అనన్. ఇలాంటి మాటలు మాట్లాడడం నేను చేయొచ్చా చేయకూడదా, ఇలా అడగవచ్చా అడగకూడదా అనేటువంటి విషయాన్ని కొలది ఎరుంగక, అంతర్యము తెలుసుకోకుండా, నీకు నాకు మధ్య ఉన్నటువంటి అంతరం అంటే ఇక్కడ సంపదల పరమైనటువంటి అంతరాన్ని చెప్తున్నాడు. నేను చాలా ఆస్తిపరుణ్ణి, రాజ్యానికి అధిపతిని, నువ్వు చూడడానికి చాలా పేద వంశంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడివి, కనుక నీలాంటి వాడికి నాలాంటి వాడితో ఇలా మాట్లాడడం అనేది సరైన పనేనా అంటున్నాడు ద్రుపద మహారాజు. కొలది ఎరుంగక ఇట్టి పలుకుల్ పలుకన్ తగున్ కాదు నాకు అనన్. ఇలాంటి మాటలు మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేటువంటి జ్ఞానం లేకుండగా పలుగుంతనంబునన్. పలుకుంతనంబు అంటే ఇక్కడ నిందాపూరితమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి మాటలు, నిందాపూర్వకంగా మాట్లాడడం, నిందాపూర్వకంగా నీ స్నేహితుడిని అనడం నీకు సరైన పద్ధతేనా, నిందిస్తున్నావు అంటున్నాడు. వాస్తవంగా అక్కడ ద్రోణాచార్యుడు అన్న మాట ఏమిటి, స్నేహితుడివి అని మాత్రమే. కానీ అది ఆ రాజుకి ఎలా అనిపించిందట, నిందాపూర్వకంగా మాట్లాడుతున్నట్టుగా అనిపించిందట. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నిందాపూర్వకంగా మాట్లాడడం, ఇలా తిట్టినట్లుగా మాట్లాడడం అనేటువంటిది పాడియే, నిజం న్యాయమేనా, నువ్వు ఇలా మాట్లాడవచ్చా అని అంటూ, పేద విప్రులకును ధారణీశులకు పోలగా సఖ్యము సంభవించునే. ఎక్కడైనా పేదవాళ్ళైనటువంటి బ్రాహ్మణులకు, రాజ్యాధిపతులైనటువంటి మహారాజులకు స్నేహం అసలు కుదురుతుందా? కుదరదు కదా. కానీ నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? పలుకక వేగ పొమ్ము ఒకట, వెళ్ళిపో ఇక్కడి నుంచి, తొందరగా వెళ్ళు, మాట్లాడడం మానేసేయన్నాడు.
అలా అంటూ పారుడు సంగడిగాడేందునన్ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఏమని? పారుడు బ్రాహ్మణుడు సంగడి కాడేందునన్ స్నేహితం చేయడానికి తగినటువంటి వాడైనా రాజులకు? రాజులంతటి వాళ్ళు పేదవాళ్ళైనటువంటి బ్రాహ్మణులతో నిజంగా స్నేహం చేయడానికి పనికొస్తారా? అలా చేయొచ్చా? చేయకూడదు కదా అన్నట్లుగా మహారాజు ఒక విషయాన్ని చెబుతూ వచ్చినటువంటి స్నేహితుణ్ణి అవమానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చెడి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కదా, ఆత్మీయులు కదా, బంధువులు కదా అని మనం కనుక వెళితే ఇలాంటి అవమానాలే పడతాము అని చెప్పడానికి నన్నయ్య గారి ఈ సూక్తిని ఇందులో వివరిస్తున్నాడండి. ఎన్నెన్ని మాటలు మాట్లాడాడో చూసారండి. బ్రాహ్మణుడుగా జన్మించినటువంటి వాడు జన్మించడం తప్ప, పేదగా పుట్టడం వాడు తప్ప కాదు కదా, ధనం అడగటం తప్ప. పోనీ నీ దగ్గర లేకపోతే వచ్చి అడిగితే నువ్వు అలా అనాలి. కానీ నీ దగ్గర ఉంది కదా, ఉన్నదాన్నే కదా అడుగుతున్నాడు. చేతనైనంతలో సహాయాన్ని అందించడమే కదా మిత్రత్వము, అలా అందించడమే కదా స్నేహధర్మము. అలా అందిస్తాడని ఆశపడి వచ్చినటువంటి బ్రాహ్మణుడిని పట్టుకుని ఇలా మాట్లాడుతున్నాడు ఈ ద్రుపద మహారాజు ధనగర్వం చేత. అందుకనే నన్నయ్య గారు ఈ పద్యం ద్వారా మనకేం చెప్తున్నాడంటే, కష్టంలో ఉన్నప్పుడు ఆత్మీయుల దగ్గరికి వెళ్ళవద్దు, వెళితే ఇలాంటి అవమానాలు ఎదురవుతాయి. అది అనుభవించేవాడికి తెలుస్తుందండి. నిజంగా చాలా రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు, మన బంధువులు ఎవ్వరూ కూడా మనకు కష్టంలో ఉన్నప్పుడు రారండి. ధనం వస్తే వస్తారు. నీళ్లున్న చోటకే కప్పలు చేరినట్టుగా డబ్బులున్న చోటకే స్నేహితులు బంధువులు అందరూ వస్తారట అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సూక్తే కదా. కనుక నన్నయ్య గారు మళ్ళీ దాన్ని రూఢి చేస్తున్నాడు. ఇది నిజం, తెలుసుకోండి అంటున్నాడు. నిజంగా చిన్ననాడు ఈ ద్రుపదుడు ద్రోణుడు ఇద్దరు ఒకే ఆశ్రమంలో, భారద్వాజ మౌని యొక్క ఆశ్రమంలో పెరిగారు. ఆయన దగ్గరే విద్యాభ్యాసం చేశారు. చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకున్నారు. కానీ చూడండి, ధనము రావడం చేత మహారాజు అయ్యాడు ఆయన, ధనం లేకపోవడం చేత ఈ బ్రాహ్మణుడు అలాగే ఉండిపోయాడు. ఇద్దరికీ మధ్య అంతరం ధనమే. ఆ ధనం వచ్చినటువంటి మహారాజు నడమంత్రపు సిరి కలగడం చేత అంతకు ముందు చేసినటువంటి స్నేహాన్ని, వాత్సల్యాన్ని వదిలిపెట్టేశాడు. కనుక చూడండి, డబ్బులు ఎంతకైనా తెగ ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించడానికి పూనుకుంటాయి. కనుక డబ్బులు అనేటువంటివి చాలా ప్రమాదకరమైనవి. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా లేకపోతే తగాదాలు వస్తాయి. అసలు తగాదాలు రావడానికి లోకంలో 5 విషయాలు ప్రధానంగా కారకమని చెప్తున్నారు. అందులో మొట్టమొదటిది స్త్రీ. తగాదలు అవుతున్నాయి అని అంటే దానికి కారణం స్త్రీలు అని చెప్పి ధర్మాలు చెప్పాయి. స్త్రీలు అంటే అందరూ స్త్రీలు అని కాదండి. ఇక్కడ తగాదలు ఆడవాళ్ల వల్ల అవుతాయి అంటే వాళ్లతో తగాదలు అవుతాయని వాళ్ళు తగాదలు పెడతారని కాదు. మగవాళ్ళందరూ, రాజులందరూ కూడా దేనికోసం కొట్టుకున్నారు పూర్వంలో? ఈ స్త్రీల యొక్క వ్యామోహం చేతనే కదా. అట్లనే ఈ రోజున తగాదలు, కొట్లాటలు కూడా ఎందుకు అవుతున్నాయి? చాలా మందిని మనం చూస్తున్నాం. ఈ ఆడవాళ్ల విషయంలోనే స్నేహితులందరూ కూడా కొట్టుకోవడం, విడిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా. అందువలన తగాదలు అవ్వడానికి కారణాల్లో మొట్టమొదటి కారణంగా స్త్రీని మన వాళ్ళు చెప్పారు. అనేక రకాలైనటువంటి ఉండవచ్చు, కానీ ఒక తగాదరికి వెనక్కి వెళ్ళి చూసుకుంటూ ముందుకు వెళితే దానికి కారణం ఒక స్త్రీ అయి ఉంటుంది. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో కూడా అన్ని చెప్పిన విషయాలు అవే. ఇప్పుడు మహాభారత సంగ్రామం జరిగింది. ఈ సంగ్రామం అంతా జరిగినప్పుడు మహాభారతం యుద్ధం జరగడానికి కారణం ఎవరు అని ఆలోచిస్తే పాండవులు చాలా మంచివాళ్లుగా, కౌరవులు దుష్టులుగా మనకు కనిపిస్తారు. ఇక్కడ ఎవరు దుష్టులు, ఎవరు మంచివాళ్ళు అనే విషయాన్ని పక్కన పెడితే అసలు యుద్ధం జరగడానికి కారణం ఏంటి అంటే, ధర్మరాజు గారు కృష్ణుడు రాయబారానికి వెళ్తున్నప్పుడు ధర్మరాజా ఏం చేయమంటావు అని అడిగితే, యుద్ధం లేకుండా చూడవయ్యా, 5గురికి 5 ఓళ్ళు ఇవ్వమని చాలన్నాడు ఆయన. అన్నగారి మాటకి ఎదురు చెప్పలేనటువంటి తమ్ముళ్ళు అందరూ కూడా అన్నయ్య చెప్పాడుగా, అదేదో చెయ్యి, నీ ఇష్టం వచ్చింది చేయన్నారు వాళ్ళందరూ. కానీ ద్రౌపది మాత్రం మాట్లాడింది. ఏమని అంటే, ఇదిగో అన్నయ్య లాంటి వాడివి నువ్వు, రాజసూయ యాగంలో అవబృధ స్నానం చేసినటువంటి ఈ వెంట్రుకలను పట్టుకుని దుశ్శాసనుడు లాక్కొని వచ్చి తెగిపోయినాయి చూడు, నువ్వు రాయబారం చేసేటువంటి సమయంలో తెగిపోయినటువంటి నీ చెల్లెలి జడ కుచ్చులను చూడు, ఒక్కసారి గుర్తు తెచ్చుకో అన్నది. నిండు సభలో వస్త్రాపహరణం చేసి అవమానించినటువంటి నీ తెల్లిలి యొక్క అవమానాన్ని నువ్వు గుర్తు చేసుకో కృష్ణ పరమాత్మ అన్నది. అక్కడ ఆడదాని యొక్క అసూయ కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది.
అదొక్కటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో ఒక స్త్రీ ఉదాహరణకు మాత్రం మనం చెప్పుకుంటున్నాం. ఇట్లాగే రామాయణం ఉంది. రామాయణంలో ఈ రామాయణ కావ్యమంతా జరగడానికి కారణం ఎవరు? అసలు ఇంత రామాయణంలో యుద్ధం జరిగి రావణాసురుడు చనిపోవడానికి కారణాలు ఎవరు అంటే కేవలం స్త్రీలే కదా. అలాగని స్త్రీలను నిందించడం కాదు, స్త్రీల గురించి వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యామోహం చేత, ప్రేమ చేత, లేదా అభిమానం చేత, లేదా మమతానురాగముల చేత సహజంగా కలహం అనేటువంటిది కలుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు. కనుక మనం ఏం చేయాలి అంటే, ఏదో ఒక మహాకవి చెప్పినట్టు ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభమని. కాబట్టి ప్రతి సందర్భంలోనూ తల్లి ఒడి ఆవిడే, రణరంగము క్షేత్రము ఆవిడే, తల్లి ఒడిలో పాలిచ్చి పెంచేది ఆవిడే, పాలకులందరినీ అదిలించి బెదిరించి ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లేది ఆవిడే. ఒక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ మరణానికి కారకురాలు ఆవిడే అవుతుంది. కనుక ఎక్కడా కూడా తల్లి నిష్పక్షపాతమైన ధోరణితోనే ఆలోచిస్తుంది, అంతే తప్ప మరొక రకంగా ఆలోచించదు. కాబట్టి స్త్రీలందరూ కూడా నిష్పక్షపాతమైన బుద్ధిని కలిగి ఉంటారు. కానీ వాళ్ళ గురించి వ్యామోహపడేటువంటి పురుషులు అనేక రకాల అపోహల పాలైపోయి ఇలా తగాదల పాలవుతూ ఉంటారు. ఇలా ఒకటి. రెండవది ధనం, సంపద. ఈ సంపద అసలు తగాదాకి మూల కారణమైనటువంటిది ఇదే. ఎక్కడైనా సరే డబ్బుల వల్ల తగాదలు వస్తాయి. కేవలం స్త్రీల వల్ల కాకపోతే ఆ తగాద దేనివల్ల అయి ఉంటుంది? రెండవ విషయం ధనం వల్లే అయి ఉంటుంది. ఖచ్చితంగా దానికి ధనం వల్ల ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఒక అపోహ ఏర్పడటమో, లేకపోతే ఆ ధనం వలన అనేక రకాలైనటువంటి భయాలు కలగటం వలనో ఏదో ఒక కారణం చేత తగాదలు అవుతూ ఉంటాయి. మూడవది భూమి. ఈ ధనం వల్ల కూడా కాదు, స్త్రీ వల్ల కాదు, ధనం వల్ల కాదు. ఇక తగాద ఎందుకైంది అంటే భూముల వల్ల అవుతాయి. భూముల వల్ల అవుతాయంటే అర్థం ఏమిటి అంటే, స్థలాలు పొలాలు ఇలాంటివి కొనుక్కున్నప్పుడు ఆయా హద్దులు మీరు ప్రవర్తిస్తున్న వాళ్ళు లేదా దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ వల్ల వీటి వల్ల కలుగుతున్నాయి. కాబట్టి భూములు మూడవది. ఇక నాలుగవది వచ్చేసరికి అనేక రకములైనటువంటి అపోహల వలన కలిగేటువంటి మానసికమైన స్థితి, మనోవ్యధ, దీనివల్ల తగాదలు అవుతూ ఉంటాయి. ఇట్లా ఐదవ రకంగా చెప్పబడుతున్నటువంటిది ఏమిటి అంటే మాటల యొక్క తీరు, పరుష వాక్యం. ఎవరైనా సరే అవసరం లేకుండా పరుషంగా మాట్లాడడం, కఠినంగా మాట్లాడడం, ఇట్లాంటి వాటి వల్ల తగాదలు అవుతాయి. కనుక ఈ ఐదిటిల్లోనే ఒక తగాదా జరుగుతోందంటే దానికి కారణం ఏదో ఒకటి అయి ఉంటుంది అని పెద్దలు చెప్పారు. అందులో ధనానికి రెండవ స్థానాన్ని ఇచ్చారు. కనుక డబ్బులు చూడండి తగాదాకి మూల కారణం అవుతాయి. కనుక కలహప్రదమైనటువంటి అవకాశాన్ని ఇచ్చేవి ధనమే. కనుక ధనం విషయంలో జాగరూకత వహించాలి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి అడగటం కానీ, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటం కానీ చేయవద్దు. ఆత్మీయుల దగ్గరికి అస్సలు వెళ్ళవద్దు అనేదే మన ధర్మాలు, మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్తున్న విషయం. కనుక ఇవ్వక పొంగ చులకన చేసి చూస్తారండి, అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కాబట్టి మన దగ్గర ధనం లేకపోయినా బతకవచ్చు, కానీ అవమానకరంగా ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడం అనేది చాలా నీచాతి నీచమైనటువంటి బతుకుగా అనిపిస్తుంది. కనుక ప్రతి వాళ్ళు ఆత్మీయత, అనురాగములు కలిగి ఉండటం అనేటువంటిది అంతవరకే చూసుకోండి. అంతేగాని ధనం ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి అడగటం అనే పనిని చేయవద్దు అని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. కొలది ఎరుంగక ఇట్టి పలుకుల్ పలుకంతగు కాదు నాకు అనన్ పలుకుంతనంబునన్ పలుక పాడియే నీ సఖినంచు. ఏమన్నాడు? ఇంకా నువ్వు నా స్నేహితుడివి అని అంటున్నాడు. అందుకని వచ్చానయ్యా అన్నాడు. ఆ మాటకి ద్రుపదుడికి కోపం వచ్చింది. పేదవాడివి నువ్వెక్కడా, నేనెక్కడా, నువ్వేంటి, నేనేంటి, నువ్వు నాకు స్నేహితుడివి ఏంటి, ఏం మాట్లాడుతున్నావని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం ధనం వలన వచ్చింది. నడమంత్రపు సిరి కలిగినటువంటి యొక్క అహంకారం వలన కలిగినటువంటి భావం. కాబట్టి ధనం వస్తే అహంకారం దానంతట అదే వస్తుంది. కనుక భోగలాలస జీవితాన్ని పొందేటువంటి మహారాజు ఇలా ఒక బ్రాహ్మణుడు తనతో చదువుకున్నవాడు అనేటువంటి అభిమానం కూడా లేకుండా ఇలా మాట్లాడుతున్నాడు. వేద విప్రులకును దారుణీసులకున్ పోలగ సఖ్యము సంభవించునే. అసలు పేదవాళ్ళైన బ్రాహ్మణుడితో రాజ్యాధికారాన్ని పొందినటువంటి మహారాజులు స్నేహం ఎక్కడైనా చేస్తారా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు, అర్థం ఉందా నువ్వు మాట్లాడేదానికి అంటున్నాడు.
పలుక కవేగ పొమ్ము. ఇంకేమన్నాడు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి మాట్లాడబాకన్నాడు. ఇంకా పైగా ఎంత అవమానం చేస్తున్నాడు చూడండి. ఇలా అవమానపడినటువంటి ఆ ద్రోణుడు అభిమానాన్ని చంపుకోలేక అక్కడే నిలబడి ఉంటే ఇంకా మాట్లాడుతున్నాడు. ధనపతితో దరిద్రునకును, ధనపతితో దరిద్రునకును, తత్వవిదుండగువానితోడ మూర్ఖునకును, ప్రశాంతుతోడ కడు క్రూరునకు, రణశూరుతోడ భీరునకు, విరోధితోడ నవరోధికిన్, వరోధితోడ నవరోధికి, సజ్జనుతోడ కష్టదుర్జనునకు, ఎవ్విధంబునను సఖ్యముతానునగూడ నేర్చునే. కొన్ని విభాగాలు చేసి చెప్తున్నాడండి. ఈ విభాగాల్లో ఎవరెవరికి స్నేహం కుదరదు అని చెబుతున్నాడో మనం రేపటి విషయంలో తెలుసుకుందాం. ఎక్కడెక్కడ ఎవరెవరితో ఎవరికి స్నేహం కుదరదు అనే విషయాన్ని రాజు చెబుతున్నాడనే విషయాన్ని గురించి మనం రేపటి విషయంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. ఈ విషయాన్ని ఆచరణయోగ్యంగా స్వీకరిస్తారని, ఆత్మీయుల దగ్గరికి దయచేసి డబ్బుల కోసం మాత్రం వెళ్ళవద్దు అని నన్నయ్య గారి మాటని మన మాటగా స్వీకరిస్తూ ప్రతి వాళ్ళు ఆచరించడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. మీ దిట్టకవి గోపాలాచార్యులు. నమస్కారం.